అందరికి వందనములు. ఈ దినపు పరలోకపు మన్నా సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయం మొదటి వచనం నుండి 23వ వచనం వరకు చూసినట్లయితే, దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యుద్ధకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యుద్ధ కూడుకొనగా అతడు వారికి అధిపతి యాయను. అతని యుద్ధకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యుద్ధ నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యుద్ధకు వారిని తోడుకొని పోగా, దావీదు కొండలలో దాగియున్న దినములు వారు అతని యుద్ధ కాపురముండిరి. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారేతు అడవిలో చొచ్చెను. దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచుల వృక్షము క్రింద దిగి ఈటె చేత పట్టుకొని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లనెను, బెన్యామీనీయులారా ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చున, మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయున. మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడును నాకు తెలియజేయలేదే? నేడు జరుగునట్లు నా కొరకు పొంచియుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపినను నా నిమిత్తము మీలో ఎవనికిని చింత లేదే? అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహోటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికిచ్చినని చెప్పగా, రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులనందరినీ పిలువనంపించెను. వారు రాజు నొద్దకు రాగా, సౌలు అహీటూబు కుమారుడా ఆలకించుమనగా అతడు చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు, నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచియుండుటకై అతడును నీవును జతకూడితిరేమని ఎడుగగా, అహీమెలెకు రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని యొక్క విచారణ చేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమగునుగాక. రాజు తమ దాసుడనైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండునుగాక. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమియు నీ దాసుడనైనా నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, రాజు అహీమెలెకు నీకును నీ తండ్రి ఇంటి వారికందరికిని మరణము నిశ్చయము అని చెప్పి, యెహోవా యాజకులగు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయక పోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు
యెహోవా యాజకులను హతము చేయునొల్లకయుండగా రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గాతబొమ్మలనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అనునొకడు తప్పించుకొని పారిపోయి దావీదు నొద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపిన సంగతి దావీదునకు తెలియజేయగా దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడ నున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేననుకొంటిని. నీ తండ్రి ఇంటి వారికందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని గదా. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండుము. నా ప్రాణము తీయచూచు వాడును, నీ ప్రాణము తీయచూచు వాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను. దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో దావీదు గుహలలో దాచుకుంటున్నాడు. సౌలు తనను చంపుతాడనే భయం తనను వెంటాడుతుంది. అందుకే దావీదు తన అనుభవాన్ని కీర్తనలు 102:6లో ఈ రీతిగా రాశాడు. నేను అడవిలోని గూడాబాతును పోలియున్నాను, పాడైన స్థలములలోని పైడి కంటవలే నున్నాను. మరియు సౌలు రాజ్యములో ప్రజలందరికీ ఇబ్బందులే. అలాంటి వారందరూ దావీదు నొద్దకు వచ్చారు. కాబట్టి ఆనాడు దావీదు అల్ప విశ్వాసముచే సౌలు నుండి తప్పించుకొనుటకు పారిపోయాడు. కాని మనమైతే యూదా గోత్రపు సింహమైన యేసయ్య మనకు అండగా ఉండి ప్రతి సమస్య నుండి తప్పించే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడై యుండును గాక. ఆమేన్.